ఇటీవల జనసేనాని పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి, భీమవరం నగరాలు పర్యటించినప్పుడు కార్యకర్తలను ఉద్దేశించి ఆయన అన్న మాటలు పెను సంచలనం సృష్టించాయి. ఆయన కార్యకర్తలతో మాట్లాడుతూ, జనసేన మీరు అనుకున్నన్ని సీట్లలో పోటీ చేయటం లేదు, మీరు కూడా కాంప్రమైజ్ కావలసిందే, బీజేపీ కూడా రంగంలో ఉంది కాబట్టి త్యాగాలు తప్పవు అనే అర్థం వచ్చినట్టుగా మాట్లాడారు. అంతేకాకుండా ఆఫ్ ద రికార్డు టాక్స్లో కూడా జనసేనకు టీడీపీ 25 అసెంబ్లీ స్థానాలను కేటాయించబోతోందని కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ గారు డిస్క్లోజ్ చేసినట్టుగా తెలిసింది. కాగా టీడీపీ జనసేనకు 25 సీట్లను అలాట్ చేయడంతో జన సైనికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఎంతకాలం మేము ఒక్క సీటు కూడా లేకుండా టీడీపీకి, వైఎస్ఆర్సీపీకి ఊడిగం చేశాము, అటువంటిది మాకు 25 ఎమ్మెల్యే సీట్లను కేటాయించారు. అట్లీస్ట్ జనసేన 5 లేదా 6 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడం ఖాయం. మరి ముఖ్యంగా మా లీడర్ బాలకృష్ణలాగే అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఇది మాకు ఎంతో గర్వకారణం. కాగా జనసేన మరియు టీడీపీలది ఇక నుంచి లాంగ్ టైం బాండింగ్గా కొనసాగనుంది. దీని ప్రకారం 2029వ సంవత్సరం జనరల్ ఎలక్షన్స్లో టీడీపీ 35 అసెంబ్లీ సీట్లను జనసేనకు కేటాయించబోతోంది. ఇలా కేటాయించబోయేది మరెవరో కాదు, 2029లో కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు. ఎస్, నారా లోకేష్ గారు జనసేనకు 35 అసెంబ్లీ సీట్లను 2029 ఎలక్షన్ల సందర్భంగా కేటాయించబోతున్నారు. ఇక 2034లో నారా దేవాంశ్ గారు, అంటే చంద్రబాబు నాయుడు గారి మనవడు, నూనూగు మీసాల నూతన యవ్వనంలో ఉండే నారా దేవాంశ్ గారు ఎంతో ఉదారంగా పవన్ కళ్యాణ్ గారికి 40 సీట్లను కేటాయించబోతున్నారు. భవిష్యత్తులో జనసేన పార్టీ ఈ విధంగా ప్రభంజనం సృష్టించబోతూ ఉండడంతో జన సైనికుల హృదయాలు ఆనందంతో ఉప్పొంగిపోతున్నాయి. ఇక రానున్నవన్నీ వారికి బానిసలుగా మంచి రోజులని వారు బలంగా నమ్ముతున్నారు.